ఈసారి బిగ్ బాస్ షో విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. గేమ్లో గెలవడం సంగతి పక్కన పెడితే ఇతడికో లవ్ స్టోరీ ఉంది. తనతో పాటు సీరియల్స్లో నటించిన కావ్యని ప్రేమించాడు. కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది. ఇదంతా నిఖిల్ బిగ్ బాస్ కి రాకముందే జరిగిపోయింది. షోలో ఉన్నప్పుడే నిఖిల్, కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టారు. బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్లిపోయారు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్, కావ్య ఒకే షోలో ఎదురెదురు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్ తో కనిపించింది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. దీనికే బిగ్ బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్ళని పరిచయం చేస్తాను పదా అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్లింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్ళజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు. కళ్ళద్దాలు తీయవా అని నిఖిల్ని శ్రీముఖి అడిగింది. కానీ తీయను అనే సమాధానం ఇచ్చాడు నిఖిల్ కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు. కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపించాయి కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా సరే వీళ్ళు మాట్లాడించారా లేదా అనేది చూడాలి.